మనము ఈ వీడియోలో ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. సో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. సో హాయిగా సుఖస్థిర ఆసనంలో మీకు నచ్చిన పోస్చర్లో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. చేతులు ఒకదాని మీద ఒకటి కానీ ఒకదానిలో ఒకటి కానీ పెట్టుకొని కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, కానీ స్టిఫ్గా ఉంచుకోవద్దండి. కళ్ళు మూసుకోండి. కళ్ళజోడు ఉంటే తీసేయండి. సో బాడీని మొత్తం రిలాక్స్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వండి. సో ఈ ప్రాసెస్లో మొత్తం మనం శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంచుతాము. ఎలాంటి ఆలోచనలు మీకు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ఈ ప్రక్రియ. సో క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. గాలి తీసుకుంటున్నది, వదులుతున్నది సాధారణ స్థితిలో గమనించండి. అంటే దాన్ని ఎటు కంట్రోల్ చేయడానికి అస్సలు ప్రయత్నించద్దండి. శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. శ్వాసని ఒక వాచ్మెన్ లాగా గమనించండి. బాడీలో ఏ అవయవాన్ని గట్టిగా పట్టి ఉంచకండి, కానీ నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవకండి. ఎటువంటి అసౌకర్యము లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. మనసుకు ఆలోచనలు రావడం సహజం. ఐదవ తరగతి అబ్బాయికి 5వ తరగతికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. 50 ఏళ్ళ అతనికి 50 ఏళ్ళ ఆలోచనలు వస్తాయి. మీ ఇంట్లోనే ఉన్న కుక్కకు దానికి సంబంధించిన ఆలోచనలు దానికి వస్తాయి. సో ఆలోచన మనసుకు సంబంధించింది. ఆలోచనలు రావడం సహజం. ఆలోచనలతో మీరు యుద్ధం ప్రకటించద్దండి. కేవలం మీరు శ్వాసని గమనించడం వరకే మీ కర్తవ్యం. ఒకే ఆలోచన పదే పదే వస్తుంటే దానికి చెప్పండి, తిరిగి ధ్యానం తర్వాత ఆలోచిస్తాను దాని గురించి. శ్వాస మీదనే ఉండండి.
మీరు శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఆలోచనల వైపు వెళ్ళకండి. మీరు రోడ్డు మీద నిల్చున్నప్పుడు వాహనాల్ని ఎలా గమనిస్తారో, అలా మీ శ్వాసను గమనించండి. వస్తున్నది, వెళ్తున్నది. రోడ్డు మీద వాహనం వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు మీరెలా అయితే మీ ప్రమేయం లేకుండానే వస్తుంటాయి, వెళ్తుంటాయో, కేవలం మీరొక సాక్షిలాగా గమనించగలరో, అలాగే శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు కేవలం ఒక సాక్షిలాగా, ఒక వాచ్‌మెన్ లాగా, ఒక విట్‌నెస్ లాగా మీరు కాకుండా సెకండ్ పర్సన్ లాగా బయట నుండి గమనించండి. సో, మీ ముక్కుల చివరలో గానీ, మీ కనుబొమ్మల మధ్యలో గానీ మీకు మీరు ఉన్నట్టుగా అక్కడ గమనిస్తున్నట్టుగా జస్ట్ గమనించండి. ఈ గమనించడము మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా గమనించాలా, ఇబ్బందికరంగా లేకుండా చాలా ఈజీగా, సునాయాసంగా, తేలికగా గమనించాలా. ఒకవేళ శ్వాసలో గాఢత ఎక్కువున్నా దాన్నేం పట్టించుకోకండి. ఎలాగైతే రోడ్లో ఉన్నప్పుడు స్పీడ్ వెహికల్స్ వస్తుంటాయి, స్లో వెహికల్స్ వస్తుంటాయి. అలాగే శ్వాస కొందరికి స్పీడ్ ఉంటది, కొందరికి ఒక సైడే పనిచేస్తుంటది. ఇలా కొందరికి స్లోగా ఉంటది. దాంతో ఏమీ సంబంధం లేదు. ఉన్నది ఉన్నట్టుగా గమనించండి. మీ ప్రమేయం, మీ కంట్రోల్ ఏమీ లేకుండా జస్ట్ మీరొక సాక్షిలాగా గమనించండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. ఎటువంటి అసౌకర్యము లేకుండా కూర్చోండి. శ్వాసని మాత్రమే మీరు సాక్షిగా గమనించండి.
ఒకవేళ మీ మనసు ఆలోచనల వైపు వెళ్ళుంటే తిరిగి మీరు మళ్ళీ మీ శ్వాస తీసుకురండి. ఏదైనా ఆలోచన మీకు పదే పదే వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ఆలోచనలు చెప్పండి. ధ్యానం తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. ఆలోచనల మీద యుద్ధం ప్రకటించకండి. కేవలం మీ ఆలోచన ఎంతసేపు శ్వాసని గమనించాలా అని మాత్రమే ఆలోచించండి. సో, శ్వాసని గమనించడమే మీ గోల్. సో, ఆలోచనల మీద పదే పదే వస్తున్న ఆలోచనలని విసుగు చెందకండి. ఆలోచనలు రావడం సహజం అని గ్రహించి తిరిగి మీ శ్వాస మీద మీరు ధ్యాస ఉంచండి. చివరి ఒక్క నిమిషము శ్వాసని మాత్రమే గమనించండి. మీ 2 కళ్ళ మీద మీ చేతులు పెట్టండి. మీ చేతులు ఉంచిన తర్వాత ఆ చీకటిని గమనించండి. ఆ చీకటిని గమనిస్తూ ఒకసారి మనస్ఫూర్తిగా శ్వాసని తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ చేతులను కిందకి ఉంచి మీ కన్నులు తెరవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద మెడిటేషన్.